నెక్స్ట్ అంశము విజ్ఞాన శాస్త్రంలో బోధనోపకరణాలు. విజ్ఞాన శాస్త్రం మరియు పరిసరాల విజ్ఞానం, ఈవీఎస్ మరియు జనరల్ సైన్స్లో మనకు ఉన్నటువంటి బోధనోపకరణాల గురించి మాట్లాడదాం మనం. దాంతో మనము ఈవీఎస్ మరియు జనరల్ సైన్స్ని కంబైన్ చేసేసి బోధన అభ్యసన వనరులు బోధనోపకరణాలు అనేటువంటి టాపిక్ని పూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? సో దీంట్లో మనం ఏం మాట్లాడతాం ఒకసారి చూద్దాం. బోధనోపకరణాలు. బోధనోపకరణాలు అంటే ఏంటండి అసలు? పిల్లలకు బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలకు మాత్రమే కాదు ఉపాధ్యాయులకు కూడా సహాయకారిగా ఉంటూ బోధనాభ్యసన ప్రక్రియను విజయవంతం చేసేటటువంటి వస్తువుల్ని కావచ్చు, అనుభవాల్ని కావచ్చు, మనం బోధనోపకరణాలు అంటాం. ఓకేనా? రైట్. చూడండి, బోధనోపకరణాలు 3 రకాలుగా వర్గీకరిస్తారండి. ఒకటి దృశ్య ఉపకరణాలు, విజువల్ ఎయిడ్స్ అంటాము. దీంట్లో మనకు బోర్డులు వస్తాయి, చార్ట్స్ వస్తాయి, కరపత్రాలు హ్యాండ్అవుట్స్ వస్తాయి, ప్రొజెక్టర్స్ వస్తాయి, చిత్రాలు పిక్చర్స్, పటాలు మ్యాప్స్. చిత్రానికి పటానికి తేడా ఉంటుంది. చిత్రాన్ని మనం ఇంగ్లీష్లో పిక్చర్ అంటాం, పటాలని మ్యాప్స్ అంటాం. ఓకేనా? సోషల్లో చాలా ఇంపార్టెన్స్ ఇవి చిత్రాలు పటాలకు, వాటి మధ్య ఉన్న తేడా ఏంది సోషల్ స్టడీస్లో బాగా మాట్లాడతాం మనం. చిత్రాలు పటాల గురించి, ఈ చార్ట్స్ గురించి. ఓకేనా? ఇప్పుడు మనం ఈవీఎస్లో అంతా ప్రిఫరెన్స్ ఇవ్వం వీటికి, కానీ సోషల్ స్టడీస్లో బాగా ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ శ్రవణోపకరణాలు, టెలివిజన్, రేడియో. వీటిని శ్రవణోపకరణాల కిందికి వర్గీకరించవచ్చు. టెలివిజన్ అనేది యాక్చువల్గా ఒకటి, అది దృశ్య శ్రవణోపకరణం, చూస్తూ వింటాం కదా, అవునా? కాబట్టి ఇది దీంట్లో వస్తుంది. దృశ్య శ్రవణోపకరణం కిందికి మనకు టెలివిజన్, కంప్యూటర్ వస్తుంది అనమాట. శ్రవణోపకరణం అంటే కేవలం వింటాం మనం. దృశ్య శ్రవణోపకరణంలో చూస్తూ వింటాం అనమాట. ఓకేనా? టెలివిజన్, కంప్యూటర్ అనేవి దాని కిందికి వస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్క దాని గురించి వివరంగా మాట్లాడదాం. అసలు మనకి ఎన్ని ఉన్నాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే మనకు ఎక్కువగా చర్చించినవి అంత అన్ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఒక 13 రకాల అంశాలు పెట్టిరు, కానీ 13 రకాల అంశాలలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలే మనం చర్చిస్తాం. అదంత ఇంపార్టెంట్ కాదు, అక్కడ అంతా సోది ఉంది. వాటినంతా నేను తీసేసి ఇంపార్టెంట్ అయిన అంశాలని మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. దీంట్లో ముఖ్యంగా బోర్డులు రకాలు, డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి కదా మనకు, బులెటిన్ బోర్డ్ అని అట్లాంటి బోర్డ్స్ అన్నమాట. ఆ బోర్డ్స్ అంటే ఇక్కడ రకాలు మాట్లాడతాం. నెక్స్ట్ చార్ట్స్. ఈ చార్ట్స్ అంటే మనం ఇక్కడ పెట్టాం, కానీ ఎక్కువ వివరంగా మనం సోషల్ స్టడీస్లో మాట్లాడుకుంటాం. ఓకేనా? చార్ట్స్ గురించి. నెక్స్ట్ కరపత్రాలు ఉంటాయి. తర్వాత ప్రొజెక్టర్స్ ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్స్ అంటే ఏం లేదు, ఇవి కాంతి ప్రక్షేపక యంత్రాలు. కాంతి ప్రక్షేపణం అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేసేటువంటి యంత్రాలు మనం ప్రొజెక్టర్స్ అంటాం. ఈ ప్రొజెక్టర్స్ గురించి ఎక్కువ ఇచ్చారు మనకి ఎన్వైరన్మెంటల్ స్టడీస్లో. చూడండి ఇక్కడ ఎన్ని రకాల ప్రొజెక్టర్స్ ఉన్నాయి చూడండి. స్లైడ్ ప్రొజెక్టరు, ఇది కూడా ఎపిడయాస్కోప్, ఇది కూడా ఒక ప్రొజెక్టర్. ఎపిడయాస్కోపు, ఓహెచ్పి ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, ఫిల్మ్ స్ట్రిప్ ప్రొజెక్టరు, తర్వాత ఎల్సిడి ప్రొజెక్టర్ 9 చూడండి. సో ఇది దీని గురించి కూడా మాట్లాడతాం. తర్వాత రేడియో టేప్ రికార్డ్. ఏముంది దీంట్లో చర్చించడానికి రేడియో టేప్ రికార్డులు, అవునా? అది వేస్ట్, అది తీసేసినాం. తర్వాత టెలివిజన్, ఇది కూడా ఏం లేదు పెద్దగా. మల్టీమీడియా, కంప్యూటర్ ఏం లేదు. యూ గివ్ ఇంపార్టెంట్. పేటికలు, మనకు 2 రకాల పేటికలు ఉంటాయండి. ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక ఒకటి, సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక ఒకటి. ఇదేమో ప్రాథమిక తరగతులకు 1 నుంచి 5 తరగతులకు ఉంటుంది. ఇదేమో ప్రాథమికోన్నత తరగతులకు 6, 7, 8 తరగతులకు. ఇది సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక. వీటి గురించి మాట్లాడతాం మనం. సో ఫస్ట్ బోర్డుల రకాల గురించి మాట్లాడదామండి. బోర్డుల రకాలు మనకి ఇచ్చినవి కొన్ని ఇచ్చాడు. ఇక్కడ బులెటిన్ బోర్డు ఇచ్చాడు, ఫెల్ట్ బోర్డు ఇచ్చాడు, ప్లాస్టిగ్రాఫ్ బోర్డు ఇచ్చాడు. దాంతో పాటుగా నల్ల బల్లలు, తెల్ల బల్లలు, అయస్కాంత బోర్డులు, హుక్ బోర్డులు మరియు లూప్ బోర్డులు, పెగ్ బోర్డులు అని ఇచ్చాడు. ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. బులెటిన్ బోర్డు. బులెటిన్ బోర్డు అంటే ఏం లేదు, సమాచారాన్ని ప్రదర్శించేటటువంటి బోర్డు అన్నమాట. పిల్లల దృష్టిని ఆకర్షించడానికి ఆసక్తికరమైన సంఘటనల్ని, మనం ప్రకటనల్ని దాంట్లో పెట్టి ఉంచుతాం అనమాట. ఈ విధంగా దానికి తాళాలు వేసేసి, అద్దాలు పెట్టేసి ఆకర్షణీయంగా తయారు చేస్తాం. ఇక ఫెల్ట్ బోర్డు. ఫెల్ట్ బోర్డు అంటే ఏంటి అంటే, ఫెల్ట్ అనేది ఒక పదార్థం ఉంటుంది. దాంతోపాటు ప్లానల్ గుడ్డ. ప్లానల్ గుడ్డ అంటే మీకు తెలుసు, మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత తుడుచుకున్నటువంటి కర్చీలు ఉంటాయి కదా, దస్తీలు, కర్చిఫ్స్. ఆ కర్చిఫ్స్ ఉంటాయి చూడండి, కొన్ని మెత్తని కర్చిఫ్స్, దాన్నే ప్లానల్ క్లాత్ అంటాం అనమాట. ఆ ప్లానల్ క్లాత్తో ఫెల్ట్ అనేటువంటి పదార్థంతో తయారు చేసిన బోర్డులు కొన్ని ఉంటాయి, వాటిని ఫెల్ట్ బోర్డులు అంటారు. దీని యొక్క ముఖ్యమైన అంశం ఇక్కడ ఏంటంటే 45 డిగ్రీల వాలుగా మనం వీటిని ఇక్కడ బొమ్మలు పెట్టవచ్చు. మనం 45 డిగ్రీల వాల్తో 45 డిగ్రీస్ యాంగిల్తో మనం అమర్చడానికి ఇక్కడ వీలుంటుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 45 డిగ్రీస్ అనేది. ఓకే. నెక్స్ట్ ప్లాస్టిగ్రాఫ్. ఇది ప్లాస్టిగ్రాఫ్ అంటే ఏం లేదు, నున్నటి సమతలం ఉన్నటువంటి బోర్డులు. చాలా నున్నగా ఉంటుంది సమతలం. దీని మీద మనం ఇట్లా పెట్టగానే స్థిర విద్యుత్ అనేది పనిచేస్తుంది అక్కడ. మనం పెట్టిన అంశం అనేది దానికి అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా దాన్ని ప్లాస్టిగ్రాఫ్ అంటాం. అది ఏ విధంగా ఎందుకు అలా అతుక్కుంటుందంటే, దాంట్లో ఉపయోగించింది ఏంది, గాజు, ప్లాస్టిక్, అక్రిలిక్ అనేటువంటి ఒక పదార్థంతో తయారు చేస్తారు కాబట్టి దాంట్లో మనం
ఆ బొమ్మలు ఇట్లా ఈ విధంగా అతికియొచ్చు అనమాట. మీరు చూడొచ్చు పిల్లలు ఆడుకునేటప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి చూడండి. ఏ అనేటటువంటి ఇట్లా ఉండగా దాని మీద ఇట్లా నున్నటి తల మీద ఇట్లా అతకబెట్టగానే ఏ అనేటువంటి ఆల్ఫాబెట్ ఆ విధంగా అతుక్కపోతుంది. దాన్నే మనం ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డులు అంటాం. ఓకేనా, స్థిర విద్యుత్ ఆధారంగా పనిచేస్తుంది అది. ఓకే రైట్. నల్ల బొల్లలు బ్లాక్ బోర్డ్స్, ఇది లేని పాఠశాల ఉండదు. చాలా విస్తృతంగా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఈ నల్ల బొల్లల గురించే 2 పేజీల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అంత సోది. మీరు దీని మీద ఏ ప్రశ్న అడిగినా మీరు చేయగలుగుతారు, అంత ఈజీ ఉంది అది. ఇక తెల్ల బల్లలు అనేది కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి. ఓకేనా, మనం దీంట్లో రాయాలంటే మార్కర్స్ కావాలి మనకు. ఓకే, కొద్దిగా ఎక్స్పెన్సివ్. ఇక అయస్కాంత బొడ్డులు అంటే నల్ల బల్లు తెల్ల బల్లు చేసే 2 పనులు ఇవి చేస్తాయి అనమాట. ఇవి ఇంకాస్త ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఓకే, హుక్ బోర్డ్ మరియు లూప్ బోర్డ్. హుక్ బోర్డ్ అంటే ఏంటి అంటే బోర్డుకు ఇట్లా హుక్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా కొక్కెం అంటారా దాన్ని, కొక్కెం. ఆ కొక్కెం మనం ఏం చేస్తామంటే ఏదైనా బొమ్మను తయారు చేసి ఇట్లా మనం వేలాడదీయొచ్చు అనమాట. కానీ హుక్ బోర్డు లూప్ బోర్డ్ అంటాం. ఇక పెగ్ బోర్డ్, ఇది ఇంపార్టెంట్, మనం ఈ మ్యాథమెటిక్స్ లో కూడా వస్తుంది. హుక్ బోర్డ్ అంటే జియో బోర్డ్ మాదిరిగానే ఉంటుందండి. జియో బోర్డులో ఏమో సమాన దూరంలో మేకులు ఉంటాయి, ఈ పెగ్ బోర్డులో ఏమో రంధ్రాలు ఉంటాయి, సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం పెగ్ బోర్డ్ అంటాం అనమాట. ఈ పెగ్ బోర్డు కూడా బోర్డు కిందకి వస్తుంది. ఇవి బోర్డు రకాలకు సంబంధించినటువంటి సమాచారము. ఇక నెక్స్ట్ ప్రొజెక్టర్స్ చూడండి, స్లైడ్ ప్రొజెక్టర్. మీరు చూసే ఉంటారు, ఇది చాలా స్కూల్స్లలో ఉంటుంది మనము. ఓకేనా, ఇది చూడండి స్లైడ్ ప్రొజెక్టర్ ఇది. ఓకే, స్లైడ్ ప్రొజెక్టర్, ఒక్క నిమిషం. రైట్, స్లైడ్ ప్రొజెక్టరు, వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఫోటోగ్రాఫిక్ స్లైడ్లను ప్రదర్శిస్తాము. మీరు చూసే ఉంటారు, స్లైడ్లు ఈ విధంగా ఉంటాయి కదా, గాజుతో చేసినటువంటి పారదర్శకమైనటువంటి స్లైడ్స్ ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే స్లైడ్లలో ఉన్న చిత్రాలను తెరపై కానీ గోడపై కానీ ప్రదర్శిస్తాం మనము. దీంతో పాటుగా రికార్డెడ్ వాయిస్ కూడా మనం వినిపించవచ్చు. రికార్డెడ్ వాయిస్ ఇది ఎవరు వాడుతారని చాలా తక్కువ వాడుతారు, ఇది ఓల్డ్ సిస్టమ్. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్, ఇంకా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ యంత్రాలు వచ్చాయి కాబట్టి ఇది ఉపయోగించట్లేదు ఎక్కువగా. ఓకేనా, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. స్లైడ్స్ తయారు చేయాలి, అది తయారు చేయాలి, ఇది తయారు చేయాలి. ఓకేనా, ఈ చూడండి ఉపయోగాలు చూడండి. ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా ఒక అంశాన్ని ఒక క్రమంలో చూడడానికి వీలవుతుంది. ఉపాధ్యాయుడు కావాల్సినంతసేపు తెర మీద చిత్రాన్ని అలాగే ఉంచి వివరంగా బోధన చేయవచ్చు. ఇవి సులువుగా అందుబాటులో ఉంటాయి, తేలికగా ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లడానికి ఉపయోగించవచ్చు. వీటిని అతి సునాయాసంగా తయారు చేయవచ్చు. తయారు చేసినవి నేరుగా ఉపయోగించడం కూడా లభ్యమవుతాయి, అంటే రెడీమేడ్ కూడా దొరుకుతాయి మనకు. అరుదైన దృగ్విషయాలు ఫోటోగ్రాఫ్ ద్వారా మనం చూపించవచ్చు. ఇది స్లైడ్ ప్రొజెక్టరు. ఎపిడయాస్కోప్, ఇది స్లైడ్ ప్రొజెక్టర్ కంటే కొద్దిగా మెరుగైనది. ఇది కూడా ప్రక్షేపక సాధనమే, కాంతి ప్రక్షేపకం అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా. ఎపిస్కోప్ మరియు డయాస్కోప్ల రెండింటి వల్ల సముదాయం ఇది, అందుకే దీన్ని ఎపిడయాస్కోప్ అంటాం మనం. ఎపిస్కోప్ అంటే ఏంటి అంటే పుస్తకంలో బొమ్మ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా బొమ్మను తీసుకొచ్చి మనం ప్రక్షేపించవచ్చు, దీని మీద తెర మీద, పెద్ద తెర మీద ప్రక్షేపించవచ్చు. అప్పుడు అది ఎపిస్కోప్ పనిచేస్తుంది. స్లైడ్ పెట్టామనుకోండి, దాంట్లో స్లైడ్స్ అంటే మనం పారదర్శకమైనటువంటి గాజు పలకలు ఉంటాయి చిన్న చిన్నవి, ఆ స్లైడ్స్ పెట్టామనుకోండి అప్పుడు డయాస్కోప్గా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఎపిడయాస్కోప్ అని పిలుస్తాం. దీనివల్ల పారదర్శక స్లైడ్లనే కాకుండా అపారదర్శక స్లైడ్లను కూడా మనం పెట్టవచ్చు. ఏదైనా ఫోటోగ్రఫీని తీసుకొచ్చి, ఏదో మీ ఫోటోనే అనుకోండి తీసుకొచ్చి మనం ప్రదర్శించవచ్చు. అదే స్లైడ్ ప్రొజెక్టులో కాదు. స్లైడ్ ప్రొజెక్టుల్లో అంశం ప్రొజెక్ట్ కావాలి తెర మీద అంటే ఖచ్చితంగా అది పారదర్శకమై ఉండాలి, ట్రాన్స్పరెంట్ అంశం ఉంటేనే అది ఆబ్జెక్ట్ అయితేనే అక్కడ ప్రొజెక్ట్ అవుతుంది తెర మీద. ఇక్కడ ఇది అలా కాదు, ట్రాన్స్పరెంట్ నాన్ ట్రాన్స్పరెంట్ రెండింటి కూడా పారదర్శక 2 పదార్థాలను కూడా మనం తెరపై ప్రక్షేపించవచ్చు. ఏ చిత్రాన్నైనా, చార్ట్నైనా, ఫోటోగ్రాఫ్నైనా లేదా ఏ పేజీనైనా సరే, బుక్లో ఉన్నటువంటి ఏ పేజీనైనా సరే మనం తెర మీద పట్టవచ్చు. ఓకేనా, ప్రత్యేకంగా స్లైడ్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ బాధ మనకు తప్పుతుంది అనమాట. ఇక తర్వాత ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఇది వివిధ సైజులు దొరుకుతాయి. సమాంతర గాజు పలక మీద ఇక్కడ పెట్టేస్తాం మనం. ఇక్కడ పెట్టేయంగానే ఇక్కడ పెట్టిందంతా కూడా ఈ లైట్ ద్వారా బయటకు వచ్చి ఇక్కడ తెర మీద మనం పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా, ఈ మీద రాయొచ్చు కూడా మనం పెన్సిల్ తోటి. ఇప్పుడు మార్కర్ ఉంది కదా, మనం రాస్తున్న మార్కర్ ఈ విధంగా పెట్టి రాస్తే తెర మీద కూడా రాసినట్టుగా అనిపిస్తుంది మనకు. ఓకేనా, ఇది ఎందుకు ఓవర్ హెడ్ ప్రాజెక్టర్ అంటే చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు నిలబడతాడు, ఇక్కడ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు పిల్లలకు. అతను నెత్తి మీదకి పోయి ఇక్కడ తెర మీద బిందువు ప్రతిబింబం అని పడుతుంటుంది కాబట్టి నెత్తి వెనకాల నుంచి, అందుకే దీన్ని ఓవర్ హెడ్ అంటున్నాం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్, పేటికలు. మనకు 2 రకాల పేటికలు ఉంటాయండి, సైన్స్ పేటికలు. గణిత పేటిక కూడా ఉంటుంది, అప్పుడు మాట్లాడుకుందాం గణిత పేటిక, గణితం వచ్చేటప్పుడు, గణితం డిస్కస్ చేసేటప్పుడు. విజ్ఞాన శాస్త్ర పేటికలు 2 రకాల పేటికలు ఉంటాయి. ఒకటేమో ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి పథకం కింద
35 వస్తువుల్ని సరఫరా చేశారు మనకు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు. ఆ 35 వస్తువులలో ఇది ఒక రకమైన వస్తువు అనమాట. ఇదొకటి ప్రైమరీ సైన్స్ కిట్ అనేది ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకు ఇవ్వడం జరిగింది. ఈ కిట్లో మొత్తం చాలా జాగ్రత్త వినండి, 76 వస్తువులు ఉంటాయి. ఎన్ని వస్తువులు ఉంటాయి దీంట్లో? 76 వస్తువులు ఉంటాయి. ఇది అడిగారు ఇంతకు ముందు చాలాసార్లు. ప్రైమరీ సైన్స్ కిట్లో ఎన్ని వస్తువులు ఉంటాయి? 76 వస్తువులు ఉంటాయి. డబ్బా యొక్క బరువు 11.5 గ్రాములు ఉంటాయి. దీనికి ఉండేటువంటి సామాగ్రి ఏంటి అంటే ప్రయోగాలు ప్రదర్శనలు చేయడానికి అవసరమయ్యే తక్కువ ఖరీదు చేసిన సామాగ్రి ఉంటుంది. లో కాస్ట్ మెటీరియల్. రసాయన పదార్థాలు ఉంటాయి, కొన్ని చేతి పనిముట్లు ఉంటాయి. కిట్ మాన్యువల్ అంటే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి కిట్ అనేది ఒక మాన్యువల్ ఉంటుందన్నమాట. సో ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పట్టిక ఇది కేవలం 1 నుంచి 5వ తరగతి పిల్లల కోసం ఉద్దేశించింది. ఏ పథకంలో భాగంగా? ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 76 వస్తువులు ఉంటాయి ఈ పేటికలో. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం కింద 35 వస్తువులు మనకు సరఫరా చేశారు. 35 వస్తువుల్లో ఇది ఒకటి అనమాట. ఓకేనా. నెక్స్ట్ సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక, ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ అంటాం. ఇంతకుముందు దాన్ని ప్రైమరీ సైన్స్ కిట్ అంటాం ఇంగ్లీష్లో. ప్రైమరీ సైన్స్ కిట్. ఇదేమో ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్. ఇది ప్రాథమికోన్నత తరగతులకు అంటే 6, 7, 8 తరగతుల కోసం ఉద్దేశించింది. ఇది భారత ప్రభుత్వం మరియు ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనికి ఆర్థిక సహాయం చేశారండి. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దీన్ని ఎన్సీఆర్టీ రూపొందించింది, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ రూపొందించిన పేటిక ఏది? సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధన పేటిక ఎన్సీఆర్టీ. ఇది 6, 7 తరగతులకు ఉద్దేశించింది. 6, 7 మాత్రమే, 8 కాదు. ఓకే. ఈ కిట్లో మొత్తం 107 వస్తువులు ఉంటాయి. ప్రైమరీ సైన్స్ కిట్లో 76 ఉంటాయి, దీంట్లో 107 గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎన్సీఆర్టీ రూపొందించింది. ఓకేనా. సో ఇదండి మనకు విజ్ఞాన శాస్త్రంలో పరిసరాల విజ్ఞానంలో ఇచ్చినటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారము. ఎడ్గార్డ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. విజ్ఞాన శాస్త్రంలో బోధనాభ్యసన వనరులు అయిపోయాయి. దాంతోపాటుగా విజ్ఞాన శాస్త్రంలో బోధనోపకరణాలు కూడా అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మనము మ్యాథమెటిక్స్లో అభ్యసన వనరులు మాట్లాడతాము, బోధనోపకరణాలు మాట్లాడతాము. తర్వాత వీడియోలో సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి అభ్యసన వనరులు మాట్లాడతాము, బోధనోపకరణాలు మాట్లాడతాం. దాంతో ఈ బోధనోపకరణాల అభ్యసన వనరులు అనేటువంటి టాపిక్ మొత్తం క్లియర్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా, రైట్.